Hi friends, how are you? Welcome to my channel Sarah Nairobi Vlogs. Today our recipe crispy pakoda. Crispy and tasty pakodi ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ టీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పకోడీ కోసం నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్, చిల్లీస్ అలాగే అల్లం తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కొత్తిమీర కూడా తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్, చిల్లీస్ అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నవన్నీ వేసుకుంటున్నాను. అల్లాన్ని ఇలా గ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చెనగపిండి తీసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్న ఆనియన్స్కి సరిపోయింది. పచ్చెనగపిండి ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ అంత బాగోదు. రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి 1.5 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే కారం కూడా 1/2 టేబుల్ స్పూన్. బియ్యం పిండి ఎందుకు తీసుకున్నానంటే క్రిస్పీనెస్ కోసం, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండానే ఫస్ట్ అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల గ్రేట్ చేసిన జింజరు అలాగే చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాం కదా, అవంతా చక్కగా కారం అంతా ఆనియన్స్కి పడుతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి వాటర్గా కాకుండా జస్ట్ అలాగా కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, పిండి ఎలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ శనగపిండి అవసరం లేదు. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూపించిన విధంగా విడివిడిగా వేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కోడి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా అలాగే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
కొత్తిమీర అలాగే అల్లం తరిగి వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Sara Nairobi Vlogs.